దేవుడు ఒక్కడే ఇచ్చే ఆశీర్వాదం ఏదో ఉంది, అది అర్థం చేసుకున్నాడు కనుక దేవుని ఫ్రెండ్గా భావించాడు. నాకు తెలియని ఆశీర్వాదం, దేవుడు ఒక్కడే ఇచ్చే ఆశీర్వాదం, నేను అడక్కపోయినా దేవుడు నాకు ఇస్తానని పిలిచాడే, ఇంతకంటే మంచి మనసున్న దేవుడు ఇంకోడు ఎవడుంటాడు అని చెప్పి నమ్మాడు. కాబట్టి అబ్రహాం అన్ని వదులుకొని దేవుడి కోసం ప్రయాణం మొదలుపెట్టాడు. ఈరోజు ప్రపంచమంతా కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చేసుకుంటుంది. ఆ ఫ్రెండ్షిప్ డేలో ఎంత అర్థవంతమైన మీనింగ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఎన్ని మంచి ఉద్దేశాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్లో ఉన్న నిజమైన స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభులు మాత్రం నీ కోసం ఆయన విడిచిపెట్టాడు. నీకు ఫ్రెండ్గా మారడానికి పరమును విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, సర్వస్వాన్ని వదిలిపెట్టాడు. అబ్రహాము దేవుడి కోసం తన కొడుకును వదిలిపెడితే యేసుక్రీస్తు ప్రభు నీ కోసం తన ప్రాణాన్ని వదిలిపెట్టాడు. నువ్వు మారాలని, నువ్వు దీవించబడాలని, పరలోకమును అనుభవించ